హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ తేజ. యువర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త స్కీమ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే ఏపీ ప్రభుత్వం మహిళల కోసం మరో కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి ఇయర్ అయితే 15,000 అయితే ఇవ్వనుంది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను మీకు ఇస్తాను. ఎలాగ అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అర్హులు, సో దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇస్తాను. ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన వీడియోలోకి వస్తే మన ఏపీ గవర్నమెంట్ అయితే మహిళల కోసం మరో కొత్త పథకం అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్. సో ఈ పథకం పేరు ఏంటంటే ఈబీసీ. సో ఈ పథకం ఎవరికి అని అంటే మనకి అగ్రవర్ణ అంటే మనకి ఓసీలో ఎవరైతే హయ్యర్ క్యాస్ట్‌లో ఉన్నారో అందులో కూడా ఎవరెవరికైతే రేషన్ కార్డ్ కలిగి ఉందో, ఎవరెవరైతే బిలో పోవర్టీ లైన్ దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా రూ. 15,000 అయితే ఆర్థిక సాయంగా ప్రతి సంవత్సరం అయితే ఇవ్వనున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకి కా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే 45-60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా రూ. 17,000 అయితే మన స్టేట్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అలాగే 4 సంవత్సరాలు సంబంధించి రూ. 75,000 అయితే వాళ్ళకి ఇవ్వనుంది. దానికి సంబంధించి బిజినెస్ ఎవరైనా పెట్టుకోవాలంటే బిజినెస్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ డబ్బులేంటంటే తిరిగి మళ్ళీ బ్యాంక్ అయితే వాళ్ళు కట్టనవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అలాగే మనకి సేమ్‌గా కాపు నేస్తం అంటే కాపు వర్గాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూడా అమౌంట్ అయితే ఇవ్వనుంది. సేమ్ అమౌంట్ అయితే వాళ్ళకి కూడా ఇస్తున్నారు. సో, అలాగే మనకి ఈ డ్వాక్రా మహిళలకైతే ప్రతి గ్రూప్‌కి సంబంధించి మనకు రుణమాఫీలయితే చేస్తున్నారు. సో, ఇలాగా ప్రతి వర్గానికి సంబంధించిన మహిళలకైతే అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి, ఇంకా మిగిలిందేంటంటే అగ్రవర్ణాలు అంటే ఓసీ క్యాస్ట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని, వాళ్ళందరిలో ఎవరెవరైతే రైస్ కార్డ్ ఉందో వాళ్ళందరికీ కూడా సరికొత్త పథకం అయితే మన స్టేట్ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే ఈబీసీ పథకం. సో, ఈ పథకం ద్వారా ఏంటంటే ఏ మహిళ అంటే 45-60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ పథకం కింద అర్హులు ఫ్రెండ్స్. వాళ్ళకేంటంటే వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. సో, కలిగి ఉంటే ప్రతి సంవత్సరం అయితే వీళ్ళకి రూ. 15,000 అయితే వాళ్ళ అకౌంట్‌లో అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి ఎలాగ అప్లై చేసుకోవాలి అన్నీ గూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, దీనికేంటంటే మనం సేమ్ మనకు వైఎస్ఆర్ చేయూతకి ఎలాగ అప్లై చేసుకోవాలో అలాగే అప్లై చేసుకోవాలి. సో, మనకు సంబంధించిన వాలంటీర్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటది మన గ్రామ వార్డు సచివాలయంలో. సో, ఎవరెవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ లిస్ట్ అయితే పంపించడం జరుగుతది. సో, ఎలిజిబుల్ లిస్ట్ పంపించిన తర్వాత ఏంటంటే మనకి ఈ పథకంకేంటంటే అర్హులైన ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో అయితే అమౌంట్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో, ఈ పథకం ద్వారా మనకి ఇంకా రానున్న 3 సంవత్సరాలకైతే రూ. 40,000 అయితే వాళ్ళకైతే అందుతుంది. సో, దీనికి సంబంధించి మనకొక పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ పేపర్ ఆర్టికల్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. మహిళలకు శుభవార్త. ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అగ్రవర్ణ పేదల కోసం 670 కోట్లతో ఈబీసీ నేస్తం పథకం తీసుకొచ్చినట్టుగా మంత్రి పేర్కొనాని తెలిపారు. 45-60 ఏళ్ల లోపల మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని, ఈ పథకం కింద ఏటా రూ. 15,000 చొప్పున 3 ఏళ్లుగా రూ. 45,000 సాయం అందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సో, ఎవరెవరైతే అగ్రవర్ణ పేదలుంటారో వాళ్ళందరికీ కూడా 670 కోట్ల నిధులైతే ఆల్రెడీ అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఇది ఈబీసీ నేస్తం పథకం అనమాట. ఈ పథకం ద్వారా ఏంటంటే మనకి సేమ్ చేయూతకి ఎలా ఉంటదో అలాగే ఫ్రెండ్స్. కానీ ఇది మనకి ఓసీ క్యాస్ట్ వాళ్ళకని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో, ఎవరెవరైతే హయ్యర్ క్యాస్ట్‌లో ఉండి, ఇంకా వాళ్ళకి వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉంటదో, సో, వాళ్ళందరికీ గూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఈ పథకం ద్వారా వాళ్ళు వాళ్ళ గ్రామ వాలంటీర్ దగ్గరికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతదంటే మనకి మార్చి నెలలోనే కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్చి నెలలో మనకి ఈ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించిన సెకండ్ రుణమాఫీ చేసిన తర్వాత వెంటనే అయితే స్టార్ట్ అవుతది. సో, స్టార్ట్ అయ్యి జూన్‌లో అయితే వీళ్ళకి అమౌంట్ వేయాలని మన ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. సో, 2 నెలలు, 3 నెలలు గ్యాప్ ఇచ్చి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వీళ్ళకైతే అమౌంట్ అయితే వేయనున్నారు. సో, దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గాని యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్.